వెల్కమ్ టు N24 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కార్మిక దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు రైతు సభల పేరుతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఇక వారికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి మేడే శుభాకాంక్షలు. ఇది కార్మిక లోకానికి ఒక శుభదినం. కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి కార్మికుల యొక్క ఉన్నతికి పాటుపడుతూ వచ్చింది, కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కార్మికుల యొక్క శ్రేయస్సు కట్టుబడి ఉంది. ఇక టీఆర్ఎస్ పార్టీ రైతు సభలని, ఇంకేదో సభలని తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సభల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు. వారు ఏ డిక్లరేషన్ మీద సభ పెట్టినా ప్రజలు వారికి ఆదరించేది లేదు. కారణం, మీరు 10 ఏళ్లుగా దాచుకున్న సొమ్ము మీద వచ్చిన వివాదాల వల్ల, వాటాల తగాదా వల్ల, వాటా పంపకాల్లో వచ్చిన పంచాయతీల వల్ల ఇలా కవిత అనే మీ కూతురు మరొక పార్టీకి తెరదీపింది. కాబట్టి ఆ పొగని తట్టుకోలేక ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు, మీరు ప్రతిపక్ష నాయకుడు, మీరు అసెంబ్లీకి రండి, సమావేశంలో పాల్గొనండి, ప్రజాక్షేత్రం రండి అని పిలిపిస్తే రాలే. కానీ ఇలా కూతురు పెట్టిన కుంపటికి డాక్టర్ స్ట్రోక్ తోని బయటకు వస్తా ఉన్నాడు. ఇది రైతు సభ కాదు, మట్టి సభ కాదు, రైతుల్ని ఉద్దేశించి చేసే సభ అంతకన్నా కాదు. రైతు సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 10 ఏళ్లుగా ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటలే. 10 ఏళ్లు మేము వచ్చిన 11 మాసాల్లోనే ఇచ్చిన రుణమాఫీ 23,000 కోట్లు ఒకేసారి ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. రైతు భరోసా ఇస్తా ఉంటే ఆయన పేరుతో ఇస్తున్నామని చెప్తున్నారు. నిరంతర ప్రక్రియ సాగుతుంది. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 10,000, 50,000 దాటలే. మేము 2.5 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 85,000. ఇది మీకు మాకు వ్యత్యాసం. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 సంవత్సరాల పాలన పోలిస్తే ఉద్యోగాలకు మేలు చేసినాం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలగజేసాం. మీరు 10 ఏళ్లుగా ఊరించి ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయాలి. మేము 2.5 ఏళ్లలో ఇందిరామ్మ ఇళ్ల పేరిట మహానీయురాలు ఇందిరాగాంధీ కోరుకున్న విధంగా గ్రామాల్లో ఏ గుడిసె ఉండకూడదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 993 పెంచడం మోడీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెంచడం అలవాటైందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సిలిండర్ ధర 2,321 నుంచి 3,315కు పెరగడం వల్ల హోటళ్లలో పనిచేసే కార్మికులు, మెస్లపై ఆధారపడే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక మోడీ మేడే కానుకలా మారిందని విమర్శించారు. ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిన్నటిదాకా సిలిండర్ ధర 2,321, ఇవాళ దాని ధర 3,315. ఎన్నడూ ఈ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు సిలిండర్ ధరలు పెంచలే. ఇప్పుడు ఏమవుతుంది? హోటళ్లల్లో, రెస్టారెంట్లలో పనిచేసే కార్మికులందరికీ దినదిన గండం అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ దొరుకుతలేదు, అదే యుద్ధం చాలా అయినాక అని చెప్పి చాలామంది హోటళ్లల్లో తగ్గించిండ్రు, రెస్టారెంట్లలో, హోటళ్లలో తగ్గించారు. ఏది? వండుడే తగ్గింది. కానీ ఇవాళ సామాన్యుడు, ముఖ్యంగా లక్షలాది మంది పిల్లలు హైదరాబాద్లో బ్యాచిలర్లు ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ, ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ హోటళ్ల మీద, మెస్సుల మీద ఆధారపడేటోళ్ళు ఉంటారు.
వాళ్ళందరికీ అలా ఇబ్బంది, వాళ్ళందరికీ మరి ఆహారం ధర పెరిగిపోతుంది. అట్లాగే కేవలం వాణిజ్య సిలిండర్లు మాత్రమే కాదు, 5 కిలోల చిన్న సిలిండర్ల మీద కూడా ధర పెంచిండ్రు. 261 రూపాయలు దాని మీద కూడా పెంచిండ్రు. దాంతో ఏమవుతుంది, నిత్యావసర వస్తువులు ధరలు అవి మళ్ళీ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం. ఇప్పటికే మీకు తెలుసు, రూపాయి విలువ పాతాళానికి పోతా ఉన్నది. ఇంకో దిక్కు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతున్నది. గతంలో ఒకసారి ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కదా సంవత్సరానికి. నిజామాబాద్ జిల్లా ఎందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ సేకరణ జరగలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ భర్త మఠంల శేఖర్ డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రైతులు రోడ్డుపై ధాన్యం పోసి వంటావార్పు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎప్పుడైతే సీజన్ అయిపోయిన తర్వాత రైతులందరూ మెరుగు పనుల కోసం ఒడ్లు వరాలు తయారు చేసుకునే వాళ్ళని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాలా. ఎందుకంటే సకాలంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఉంటే ఇవాళ ఎవరి పని వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులలో నిమగ్నం అయ్యేవారు. అయితే ఈరోజు ఏం చేసిందంటే ఒక లైన్ లేని నాయకుడు ఆన్లైన్ అని వ్యవహరించిండు. అసలు ఆయన లైనే లేడు. ఏంది ఇవాళ జీపీఎస్ సిస్టమ్ అని పెట్టిండు. అదేదన్నా ఉంటే నువ్వు ముందుగా కొనుగోలు కేంద్రాల కంటే ముందు పూర్తిగా వ్యవస్థను తయారు చేసిన తర్వాత నువ్వు ఆ వ్యవస్థకు వెళ్ళాలి. ఇవాళ యూరియా ఆన్లైన్ అంటున్నావు, అసలు భూములే ఆన్లైన్లో లేవు. రైతుల దగ్గర భూములే లేవు. భూమి ఉన్నోడికి పట్టా లేదు, పట్టా ఉన్నోడికి భూమి లేదు. అట్లాంటి వాళ్ళని ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోమని చెప్తున్నావు. నిన్నేమనాలా? నువ్వు లైన్లో లేని నాయకుడా? ఇవాళ నువ్వు ఫస్ట్ లైన్ వచ్చి రైతులందరినీ ఆన్లైన్లోకి తీసుకురా, ప్రజలందరినీ ఆన్లైన్లోకి తీసుకురా. అప్పుడైతే నువ్వు సక్సెస్ఫుల్ గా సాగుతావు. ఇలా రైతు నేర్పించినటువంటి రాజు ఎవ్వడు చరిత్రలు చూస్తే ఎవ్వడు బాగుపడలేడు. అట్లాంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రికి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా పాలేరులో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై అవకతవకల ఆరోపణలు వెలువడుతున్నాయి. సభలో మహిళ తన కొడుకు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడని, కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నదని చెప్పినా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని వెల్లడించింది. దీంతో మంత్రి పొంగులేటి వెంకటరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన పేదలకు ఇల్లు అందకపోగా అనర్హులకు కేటాయింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మాకు ఇంతకు ముందు ఇల్లు లేదండి, పెంకుటిల్లు ఉండేది. మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకోగలిగాము. మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మంచి మంచి పనులు జరిపిస్తున్నారు సీనన్న గారు. చాలా ధన్యవాదములండి సీనన్న గారికి. అంతే, ఇంకా సెలవు. థ్యాంక్ యూ అబ్బా నీలమ్మ గారు. ఇక్కడ ఎంతమంది పిల్లలక? పిల్లలు ఎంతమంది? 4 పిల్లలు మాకు. నేను మా వారికి నేను 2వ భార్యని. ఏం చదువుతున్నారా మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం ఇందిరమ్మ పథకం కింద. హైదరాబాద్ హయత్ నగర్ లోని ఓ హెచ్పీ పెట్రోల్ బంక్ లో మోసం జరిగిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన కార్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు మాత్రమే ఉండగా 32 లీటర్ల పెట్రోల్ పోసినట్టు బిల్లు ఇచ్చారని వినియోగదారుడు ఆరోపించారు. ఈ విషయంపై బంక్ యాజమాన్యం ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీటర్ల అవకతవకలు జరగ్గా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వినియోగదారుల మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్పీ పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను.
ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర కొలవడానికి మెదిలింగ్ సిలిండర్ లేదు, ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది, ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెదిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది, లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేసుకొని రండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. MDM మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి HP పెట్రోల్ బంకు హైట్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది, రేడియో స్టేషన్ ఆపోజిట్ బంకు. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నేరాలను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంచేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చట్టం, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తన జీతాన్ని పేద విద్యార్థుల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించారు. సలహాదారు పదవిలో ఉన్నంతకాలం వచ్చే మొత్తం జీతాన్ని ట్రస్టుకు అందజేస్తానని వెల్లడించారు. ఈ నిధులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యకు ఉపయోగపడతాయని తెలిపారు. రాజకీయాల్లో తనకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేరని, కష్టంతోనే ఎదిగానని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతం కావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనపై ప్రజలు, విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరింత మంది నాయకులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇవాళ నాకు ఒక కార్యక్రమం ఇచ్చారు. వచ్చేది బీసీ దానికి గవర్నమెంట్ అడ్వైజర్గా ఇచ్చారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంతో పాటు నాకు ఒక ఆలోచన వచ్చింది. అందులో నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశం ఏమిటంటే 12 నెలలు అంటే 2 years వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 yearsలో 1 year కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము, లేకుంటే 15,000 కడతాము, వాళ్లకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. ఇంకో సంవత్సరం పూర్తిగా దామోదర సంజీవ్ గారి ట్రస్ట్ చైర్మన్కి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుందనేది నా ఉద్దేశం. నేను అడిగింది ఏది, రాజ్యసభ కావాలన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు ఖమ్మం నుంచి ప్రయత్నం చేశా. రాజీవ్ గాంధీ గారు నా మీద అభిమానంతో ఆ రోజులలో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్గా 2 సార్లు ఆ ప్రాంతానికి వచ్చాడు. తర్వాత ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు కూడా వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయినా ఆయన ఆలోచన నా మీద ఉన్న అభిమానంతో ఒక చిన్న కుటుంబం. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద టికెట్ ఇన్స్పెక్టర్ పై దాడి ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ కోసం ఆపిన అధికారులు టికెట్ లేని ప్రయాణికుడిని గుర్తించారు. కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఇన్స్పెక్టర్ 20,000 లంచం అడిగారని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు కండక్టర్ ను కలిసి ఇన్స్పెక్టర్ పై చెప్పులతో దాడి చేశారు. ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చటాన్పల్లి వద్ద రియల్ ఎస్టేట్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయం నుంచి భారీగా పొగ, మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఎవరికి ప్రాణహాని జరగలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేడే సందర్భంగా బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత కవిత జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కష్టంతోనే సమాజం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. కార్మికులకు సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. వారి శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మిక లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బుద్ధుని జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున కార్మికులందరికీ కూడా రక్షణగా ఉంటామని మాట ఇస్తున్నాం. జై తెలంగాణ.